పొదుపుతోనే విద్యుత్ సమస్యని అధిగమించగలమన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నడుం బిగించింది ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం 7,000 మెగావాట్ల నుంచి 17,000 మెగావాట్ల సామర్థ్యం పెంచుకున్నప్పటికీ డిమాండ్ తగ్గకపోవడంతో విద్యుత్ సంక్షోభం తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో పొదుపుపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ సంరక్షణ సంస్థ నిర్ణయం తీసుకుంది. గతంలో తలసరి విద్యుత్ వాడకం 550 యూనిట్లు ఉంటే ఇప్పుడు అది 950 యూనిట్లకు చేరింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 19 లక్షల నుంచి 32.5 లక్షలకు పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ పంపిణీ నష్టాలను 38% నుంచి 16%కి తగ్గించిన విద్యుత్ కొరత అలాగే ఉంది. సంప్రదాయ విద్యుత్ ఉపయోగం, పొదుపు ప్రధానాంశంగా ఈపీడీసీఎల్ రాష్ట్ర విద్యుత్ సంరక్షణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యుత్ ఉద్యోగులు, అధికారులు, నిపుణులు పలు సూచనలు చేశారు. పొదుపు ద్వారా మాత్రమే విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కగలమనే విషయాన్ని అందరూ అంగీకరించారు. విద్యుత్ ఆదా చేసే స్టార్ రేటెడ్ గల ఎలక్ట్రానిక్స్ వస్తువులనే వినియోగించాలని సూచిస్తూ పోస్టర్లు విడుదల చేశారు. అలాగే సోలార్ విద్యుత్ వాడకం పెరగాలని, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు రాయితీలు త్వరగా వచ్చేలా చేస్తామని తెలిపారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ we are constituting one energy conservation cell. An energy conservation cell will be exclusively constituted in this DISCOM, and it will start monitoring, it will start preparing an action plan for each area, and then we will implement it during the year 2014. పొదుపులో మిగతా విద్యుత్ సంస్థలకు ఈపీడీసీఎల్ ఆదర్శంగా నిలుస్తుందంటున్నారు ఉన్నతాధికారులు. ఉత్తరాది నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటామంటున్నారు. సోలార్ విద్యుత్ను పొదుపుగా వినియోగించి మిగిలింది గ్రిడ్కు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా తగ్గుతాయి. అలాగనే విధిగా మనం బయటికి వెళ్ళేటప్పుడు లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, కంప్యూటర్ సిస్టమ్స్ కానీ, టీవీ కానీ, ఏ వస్తువైనా ఏదైనా కూడా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ బయటికి వెళ్ళే ముందు స్విచ్ ఆఫ్ చేసి వెళ్తే అది బాగుంటుంది. వీలున్నంత వరకు న్యాచురల్గా ఎయిర్ని మనం కిటికీలు ఓపెన్ చేసి న్యాచురల్ ఎయిర్ని తీసుకోవడం వల్ల కూడా సహజసిద్ధమైన గాలి వెలుతురు మనకు వస్తుంది. ఆ రకంగా కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. విద్యుత్ పొదుపు ఇలా విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి కాకుండా ఆర్థికంగా కూడా లాభదాయకమే అంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు.